ప్రియకు గుండె పగిలిన బాధ. ఆమె ప్రేమ విఫలమైంది. తన జీవితం అంధకారంలో కూరుకుపోయిందని, ఇకపై తనలో ఏ ఆశా మిగల్లేదని భావించింది. ఇంటికే పరిమితమై గదిలో చీకటిని తోడుగా చేసుకుని రోజుల తరబడి గడిపింది. పాత జ్ఞాపకాలు, వాట్సాప్ చాట్లు, ఫోటోలు చూస్తూ మరింత కుమిలిపోయింది. ఆమె లోకం చిన్నదై నిరాశ ఆమెను పూర్తిగా ఆవరించింది. ప్రియా పరిస్థితి చూసి ఆమె స్నేహితురాలు మీరా కలత చెందింది. మీరా ప్రియను కలవడానికి వచ్చి ఆమెతో మాట్లాడి ఈ బాధ నుండి బయటపడటానికి ప్రయత్నించమని ప్రోత్సహించింది. మొదట ప్రియా నిరాకరించినప్పటికీ మీరా పట్టుదల ఆమెను కొద్దిగా కదిలించింది. మీరా తనతో పాటు ఒక స్థానిక కుండల తయారీ తరగతికి రమ్మని కోరింది. ప్రియా అయిష్టంగానే అంగీకరించింది. తరగతిలో ప్రియ మొదట చాలా నిరుత్సాహంగా ఉంది. కాని ఆనందనే వృద్ధుడు, అనుభవజ్ఞుడైన కుండల మాస్టర్ ఆమెను దయగా పలకరించాడు. ఆనంద్ తన మాటలతో, జీవితానుభవాలతో ప్రియకు ధైర్యం చెప్పాడు. మట్టిని ఆకృతి చేసే ప్రక్రియలో ప్రియ నెమ్మదిగా తన బాధను మరచిపోవడం మొదలుపెట్టింది. తన చేతులతో కొత్త రూపాలను సృష్టించడం ఆమెలో ఒక చిన్న ఆనందాన్ని నింపింది. మొదటిసారి ఒక చిన్న కప్పును విజయవంతంగా తయారు చేసినప్పుడు ఆమె కళ్లలో ఒక మెరుపు కనిపించింది. కుండల తరగతి తర్వాత ప్రియలో కొద్దిగా మార్పు కనిపించింది. ఆమె ఇంటి నుండి బయటకు వచ్చి సమీపంలోని ఉద్యానవనంలో నడవడం ప్రారంభించింది. ప్రకృతి సౌందర్యం, పక్షుల కిలకిల రావాలు ఆమె మనసుకు ప్రశాంతతను అందించాయి. ఆ తరువాత ప్రియా ఒక స్థానిక జంతు సంరక్షణ కేంద్రంలో వాలంటీర్గా చేరాలని నిర్ణయించుకుంది. అక్కడ నిస్సహాయ జంతువులకు సేవ చేయడం ద్వారా ఆమె తన బాధను మరచిపోయింది. ఇతర వాలంటీర్లతో మాట్లాడడం, వారితో కలిసి పనిచేయడం ఆమెలో సామాజికానుబంధాన్ని పెంచింది. కొన్ని నెలలు గడిచాయి. ప్రియా తనలో వచ్చిన మార్పును గమనించింది. ఆమె నవ్వు తిరిగి వచ్చింది. కళ్లలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడింది. తన జీవితం ఒక విఫలమైన ప్రేమ కథతో ముగియలేదని, అది ఒక కొత్త ప్రయాణానికి నాంది అని ఆమె గ్రహించింది. ఆమె కొత్త స్నేహితులు సంపాదించుకుంది, కొత్త నైపుణ్యాలు నేర్చుకుంది, మరియు తన కోసం జీవించడం ప్రారంభించింది. ప్రేమ విఫలం ఒక పాఠం మాత్రమే, అది జీవితాంతం వెంటాడే శాపం కాదని ఆమె అర్థం చేసుకుంది. ప్రియ ఇప్పుడు తన్ని తాను మరింత ప్రేమించడం మొదలుపెట్టింది. తన భవిష్యత్తును ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది.